హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో బ్రెయిన్ తెలుగు. దిస్ ఈజ్ శృతి. టుడే వీడియోలో నేను వచ్చేసి మీకు డిఎస్సి సిలబస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. సో 60 డేస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, 60 డేస్ ప్రిపరేషన్, 1 మంత్ రివిజన్, 30 డేస్ రివిజన్. సో పర్ఫెక్ట్గా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. సిలబస్ కూడా చెప్తాను చూడండి. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వారికైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. సో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఇదైతే. సో దాంట్లో వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా సేమ్, ఓన్లీ కంటెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి జీకే, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. ఈ 10 మార్క్స్ కోసం మనం మొత్తం చదవాల్సిందే ఖచ్చితంగా. సో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, హిస్టరీ, పాలిటీ అన్నీ మనం చదవాలి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా రీడ్ చేయాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసి పిఐఈ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. దీంట్లో కూడా మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ మాత్రమే. అలా అంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా చదవాలో అర్థం చేసుకోండి. మళ్ళీ చదివింది ఏదైనా కొంచెం చదివినా క్లియర్ కట్గా కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకుంటూ చదవాలి. ఎందుకంటే సేమ్ యాస్టీజ్గా బుక్లో ఉన్న క్వశ్చన్ అస్సలు మనకు రాదు. దీన్ని మొత్తం టోటల్గా అర్థం చేసుకుంటేనే మనకు అందులో నుంచి ఎలాంటి టైప్ క్వశ్చన్ ఇస్తాడో మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో కాన్సెప్ట్ వైజ్గా చదవాలి ఖచ్చితంగా. కంటెంట్ వచ్చేసి మనకు 88 క్వశ్చన్స్ 44 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా అంతే, మిగిలినంత సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ కంటెంట్, మెథడాలజీ, ఫిజిక్స్ కంటెంట్, ఫిజిక్స్ మెథడాలజీ, అలా మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో మనకు 88 క్వశ్చన్స్ ఉంటాయి, 44 మార్క్స్ ఉంటాయి. సో మనం ఎక్కువగా టార్గెట్ చేయాల్సినవి ఇవి రెండు, ఎందుకంటే వెయిటేజ్ ఇందులోనే ఉంటుంది. 32 క్వశ్చన్స్ మనకు టీచింగ్ మెథడాలజీ. సో మ్యాథ్స్ మెథడాలజీ నుంచి 16 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ కాబట్టి 20 క్వశ్చన్కి 10 మార్క్స్, 20కి 10, 88కి 44 మార్క్స్, 32కి 16 మార్క్స్. అలా టోటల్ మనకు 160 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అనేది వస్తుంది. ఈ 80 + 20 వెయిటేజ్ మనకు టెట్ ద్వారా తీసుకుంటారు. సో ఈ 80 మార్క్స్లో మనం ఎంత చదవాలి, హాఫ్ మార్క్, ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ అంటే చూడండి ఎంత మనం చదివితే అంత గెయిన్ చేసుకోగలుగుతాం మార్క్స్ అయితే. సో ఇప్పుడు ఇది మనకు సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్ మార్క్స్ ఎన్ని, సో ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని వస్తున్నాయి, ఇదైతే మనకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇది అందరికీ తెలిసిందే. సో నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు సిలబస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ సిలబస్ని మనం ఈ 3 మంత్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రివిజన్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు కంటెంట్ సిలబస్. కంటెంట్ సిలబస్లో మనకు వచ్చేసి టోటల్గా 8 యూనిట్స్ ఉన్నాయి. నంబర్ సిస్టమ్, అర్థమెటిక్, ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, మెన్సురేషన్, ట్రిగోనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ. నేను ఈ విధంగా ఎందుకు రాసానంటే చెప్తాను. మనకు టోటల్గా మనకు వచ్చేసి 8 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఏప్రిల్, మే 60 డేస్ వేసుకోండి. మనకి ఎగ్జామ్ జూలైలో ఉంటుంది. సో ఈ ఏప్రిల్, మేలో మనకు 60 డేస్ కదా. 16 డేస్లో ఈ 8 యూనిట్స్ని మనం డివైడ్ చేసుకోవాలి. ఈ 8 యూనిట్స్ డివైడ్ చేసుకొని, సో ఇవన్నీ మనకు నంబర్ సిస్టమ్, అర్థమెటిక్, ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అనేవి కొంచెం తొందరగా చిన్న టాపిక్స్, అంటే లెంత్ ఎక్కువగా ఉండకుండా మనకు తొందరగా కంప్లీట్ చేసుకునే ఈ టాపిక్స్. ఇవి కొంచెం లెంతీ టాపిక్స్. సో నేను డివైడ్ చేసిన మెన్సురేషన్, ట్రిగోనోమెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ ఇవి ఒక సైడ్ మనం పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్గా 60 డేస్ ఉంది కదా. 60 డేస్లో 15 డేస్కి 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. 2 యూనిట్స్ మీన్స్ మనకు డైలీ నంబర్ సిస్టమ్, మెన్సురేషన్ కాంబినేషన్లో. ఇప్పుడు మెన్సురేషన్ ప్రాక్టీస్ చేసుకుంటూ నంబర్ సిస్టమ్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత 2 యూనిట్స్ తర్వాత ట్రిగోనోమెట్రీ ప్రాక్టీస్ చేస్తూ అర్థమెటిక్ చూసుకోవాలి. ఒకటి షార్ట్ టాపిక్, ఒకటి లెంతీ టాపిక్. అంటే మనకు ఇక్కడ బోర్ కొట్టకుండా దీన్ని మధ్యలో కవర్ చేస్తూ ఇటు ఇవి కంప్లీట్ చేయాలి, ఇది కూడా కంప్లీట్ చేయాలి. సో అందుకే నేను ఈ కాంబినేషన్లో పెట్టాను. మీకు ఈజీగా ఉండే టాపిక్స్ మీరు కాంబినేషన్ చూసుకొని సెట్ చేసుకోండి కావాలంటే. సో ఈ 15 డేస్కి 2 యూనిట్స్ కంప్లీట్ చేస్తే ఒక లెంతీ టాపిక్ అయిపోతుంది, షార్ట్ టాపిక్ అయిపోతుంది. అంటే మనం 2 యూనిట్స్ కవర్ చేస్తాం ఒక 15 డేస్కి. అట్లా ఈ 4 యూనిట్ని 15 డేస్కి 2 యూనిట్స్
మళ్ళీ 15 డేస్కి మళ్ళీ 2 యూనిట్స్, మళ్ళీ 15 డేస్కి మళ్ళీ 2 యూనిట్స్. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఈ 60 డేస్లో ఈ 8 యూనిట్స్ అనేది కవర్ అవుతాయి. ఈ 60 డేస్లో కంటెంట్ మొత్తం మనకు ఈ 60 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు టార్గెట్ పెట్టుకొని 15 డేస్లో 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. అది కూడా మీరు కావాలంటే ఒక 2 యూనిట్స్ని పక్కన పెట్టి మిగిలిన 6 యూనిట్స్ అయినా పర్ఫెక్ట్గా చదివేటట్టు చూడండి. ఎందుకంటే మనకు చదివింది కొంచెమైనా మంచిగా కాన్సెప్ట్ని మంచిగా అర్థం చేసుకొని అసలు ఎట్లాంటి టైప్ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండేలాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అన్నీ ప్రిపేర్ అయ్యి అన్నీ కన్ఫ్యూజ్ అవ్వడం కంటే, సో మీకు కొంచెం టార్గెట్ కంప్లీట్ అవ్వదు అని అనుకున్న వాళ్ళకి కొన్ని మాత్రమే చూజ్ చేసుకొని ఏవైనా ఒక 2 ఆప్షనల్గా పెట్టుకొని కొన్ని చూజ్ చేసుకొని ఆ 60 డేస్లో కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. సో నేను చెప్పినట్టుగా కొంచెం ట్రై చేస్తే కూడా 15 డేస్కి 2 యూనిట్స్ అంటే ఈజీగానే అయిపోతుంది. మెన్సురేషన్ అంటే నేను ఒక లెంత్ ఒకటి షార్ట్ టాపిక్ 2 తీసుకొని ఈ 15 డేస్లో అట్లా మనకు ఈ 8 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు కంటెంట్ పరంగా 60 డేస్లో ఈ 8 యూనిట్స్ మనం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 30 డేస్, మళ్ళీ జూలై అనుకుందాం, ఈ 30 డేస్ కాకుండా ఒక 20 డేస్ వేసుకోండి. జూలైలో ఎప్పుడు ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా చెప్పలేగా, చూద్దాం ఆ డేట్ ఎప్పుడు వస్తుందో. 20 డేస్ కాకుండా ఒక 15 డేస్ ఉన్నా కానీ మనకు జూలైలో ఈ 15 డేస్ మనం రివిజన్కి యూజ్ చేసుకోవాలి. 15 డేస్ రివిజన్కి మనం యూజ్ చేసుకోవాలి. సో అలా మనకు 60 డేస్లో ఇవి కంప్లీట్గా మనం పర్ఫెక్ట్గా నేర్చుకొని మిగిలిన 15 డేస్ ఓన్లీ ఫర్ రివిజన్ అంతే. ఇది మనం కంటెంట్కి. ఈ విధంగా డైలీ మళ్ళీ ఈ 2 యూనిట్స్కి ఎంత టైం కేటాయించాలి. సో ఈ 2 యూనిట్స్కి ఎంత టైం కేటాయించాలి, 4 అవర్స్ అని నేను చెప్తున్నా, 4 అవర్స్. సో ఎందుకంటే మన కంటెంట్ కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తేనే ప్రాబ్లమ్స్ అనేది స్పీడ్ క్యాలిక్యులేషన్ అవుతుంది, స్పీడ్గా మనం చేయగలుగుతాం. అంటే మనం ప్రాక్టీస్కి ఎక్కువ టైం పడుతుంది మ్యాథ్స్ కాబట్టి ఖచ్చితంగా ఒక 4 అవర్స్ వేసుకోండి. ఈ 4 అవర్స్లో 3 అవర్స్ మెన్సురేషన్, 1 అవర్ నంబర్ సిస్టమ్, ఎందుకంటే ఇది లెంత్, ఇది షార్ట్ టాపిక్. ఇట్లా ఈ 15 డేస్ ఈ 4 అవర్స్లో 2 యూనిట్స్ని కంప్లీట్ చేసుకోండి. డైలీ 4 అవర్స్ మనం కంటెంట్కి కేటాయించాలి అంతే. మీరు ఏ 4 అవర్స్ అన్నా చూజ్ చేసుకోండి, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్. ఈ 4 అవర్స్ మనకు కంటెంట్కి చూజ్ చేసుకోండి. కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి మనం, ఎందుకంటే మనకు అందులోనే వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో 4 అవర్స్ దీనికి డైలీ ఖచ్చితంగా కేటాయిస్తే మీకు 60 డేస్లో ఈ 8 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. ప్లస్ మళ్ళీ 15 డేస్కి ఒక రివిజన్ చేసుకోవచ్చు మనం. సో మీరు ఆల్రెడీ గురుకుల అన్ని ప్రిపేర్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ అన్నీ చూసుకునే ఉంటారు. ఇంకా ఈజీగానే అవుతుంది. 15 డేస్ కాస్త 20 డేస్లో సెట్ చేసుకొని అలా అయినా ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు మెథడాలజీ. సో దీంట్లో కూడా మనకు 16 మార్క్స్ అనేవి ఉన్నాయి కదా, 32 క్వశ్చన్స్, 16 మార్క్స్. సో దీంట్లో వచ్చేసి మనకు 11 యూనిట్స్ ఉన్నాయి. సో 11 యూనిట్స్ ఉన్నాయి. ఈ 11 యూనిట్స్ని మనం 60 డేస్లో ఎలా కంప్లీట్ చేయాలి. 60 డేస్లో ఈ 11 యూనిట్స్కి 1 యూనిట్కి మనం ఒక 5 డేస్ కేటాయించామనుకోండి. నేను సిలబస్ అంతా రాయట్లేదు, అదంతా సోది. మీకు సిలబస్ PDF నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇందులో వచ్చేసి మనకు 11 యూనిట్స్ ఉన్నాయి. ఆ 11 యూనిట్స్ని మనం ఈ 60 డేస్లో ఎలా కంప్లీట్ చేద్దాం అంటే, ఒక యూనిట్కి 5 డేస్ వేసుకున్నాం అనుకోండి. 11 × 5 55 డేస్లో మనకు మెథడాలజీ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ 55 డేస్లో మనం ఈ మెథడాలజీని పర్ఫెక్ట్గా మంచిగా చదువుకోవాలి. మనకు మెథడాలజీ బుక్లో మొత్తం పారాగ్రాఫ్ టైప్లో ఉన్నాయి. ఆ పారాగ్రాఫ్ని మీరు ఇంత పెద్ద పారాగ్రాఫ్ని షార్ట్గా చేసి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని, ఒక యూనిట్ మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఈ 5 డేస్లో ఒక యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయి, అసలు బుక్లో ఏముంది, అవన్నీ క్లియర్ కట్గా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకొని అలా 5 డేస్లో ఒక్కొక్క యూనిట్ కంప్లీట్ చేసుకుంటూ రండి. మొత్తం 11 యూనిట్స్ని కంప్లీట్ చేయండి. ఈ 11 యూనిట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు 55 డేస్లో అయిపోతుంది. మిగిలిన డేస్ అన్నీ మనం రివిజన్కి పెట్టుకోవచ్చు. సో మిగిలిన సిలబస్ అంతా రివిజన్. ఇందులో మనం ఒక డైలీ 1.5 అవర్ కేటాయించండి మెథడాలజీకి.
ఎందుకంటే మనం డైలీ ఇంకా అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలి కాబట్టి ఈ 1.5 అవర్లో 5 డేస్లో ఒక యూనిట్ని కంప్లీట్ చేయాలన్న టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఎప్పుడు బుక్ చదివినా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే షార్ట్గా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మనం ఈజీగా చదవడానికి రివిజన్కి చాలా ఈజీ అవుతుంది. ఒక పారాగ్రాఫ్ని షార్ట్గా అంటే మీకు అందులో ఇంపార్టెంట్ ఏదనిపించింది, క్వశ్చన్ టైప్లో ఏది వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అట్లా మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని రివిజన్ టైంలో ఇది ఒక్కటి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు ఆ డేస్లో రివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా మన మెథడాలజీని 60 డేస్లో ఒక యూనిట్కి 5 డేస్ చొప్పున మనం కేటాయిస్తే 55 డేస్లో అయిపోతుంది. మిగిలిన టైం అంతా రివిజన్కి యూజ్ చేసుకోవాలి. ఈ రివిజన్లో కూడా మళ్ళీ పెద్ద బుక్ని పట్టుకోవద్దు, అసలు మనం ప్రిపేర్ చేసుకున్న బుక్ మాత్రమే చదవాలి. ఇది వచ్చేసి మనకు మెథడాలజీ. సో నెక్స్ట్ వచ్చేసి పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో దీంట్లో వచ్చేసి మనకు 6 యూనిట్స్ ఉన్నాయి. నేను మీకు పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇదంతా రాసుడు అంతా టైం వేస్ట్ అని చెప్పి నేను రాయట్లేదు. ఈ 6 యూనిట్స్ని మనం 60 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి. సో సింపుల్గా 1 యూనిట్కి 10 డేస్ మనం కేటాయిస్తే 60 డేస్లో మనకు 6 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. సో 6 యూనిట్స్కి మనకు 60 డేస్ టైం ఉంది. ఒక యూనిట్కి 10 డేస్ టైం కేటాయిస్తే ఈ 60 డేస్లో 6 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. ఇందులో కూడా మనకు ఒక యూనిట్ అనేది చాలా లెంతీగా ఉంది, అంత చిన్న యూనిట్ అయితే కాదు, అందుకే 10 డేస్ పెట్టాను. సో ఇందులో ఈ 10 డేస్లో మీరు ఈ 6 యూనిట్స్లో మీకు కొంచెం ఈజీగా అనిపించిన యూనిట్ కానీ చాలా షార్ట్ టాపిక్ అని అనిపించిన యూనిట్ ఏమో దానికి ఒక 5 డేస్ కేటాయించి మిగిలిన మీకు లెంతీ అనిపించిన యూనిట్కి ఈ డేస్ అనేది కొంచెం పెంచుకొని చదవండి. ఆ యూనిట్ కంప్లీట్ చేయండి. మీకు ఏదైతే టఫ్ ఉంటుందో ఫస్ట్ ప్రిపరేషన్ ఎప్పుడైనా మనకు టఫ్ ఉన్న సబ్జెక్టే ప్రిపేర్ కావాలి, టఫ్ ఉన్న యూనిట్సే ప్రిపేర్ కావాలి. అప్పుడే మనకి ఈజీ అవుతుంది. ఎప్పుడు రివిజన్ అప్పుడు ఇది మనకు టఫ్ ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ చదువుకొని ఉంటే రివిజన్ అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో అందుకే టఫ్ మీకు ఎప్పుడు అయితే ఆ యూనిట్ కొంచెం హార్డ్గా అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఆ యూనిట్ని ప్రిపేర్ అవ్వండి. పిఐఈలో మనకు 6 యూనిట్స్ ఉన్నాయి. ఇలా 10 డేస్కి ఒక యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, 60 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. మిగిలిన డేస్ అంతా రివిజన్కి వాడుకోండి. సో మిగిలిన 15 డేస్ ఇప్పుడు ఈ 60 డేస్లో మనం కంప్లీట్ చేసిన యూనిట్స్ అన్నిటికీ కూడా మళ్ళీ ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలా మనం ప్రిపేర్ చేసుకుంటే రివిజన్ అప్పుడు ఇదంతా మళ్ళీ సోది చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. సో ఇలా మీరు ఒక్కొక్క యూనిట్కి టైం కేటాయించి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా కానీ మనకి ఇంకా టైం ఉంది. మంచిగా ఫ్రెష్ మైండ్తో ఇప్పటిదాకా అయిన డిసప్పాయింట్మెంట్లు అన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం, జాబ్స్ లేకపోవడం, తక్కువగా ఉండడం. సో మీకు కావాల్సింది ఒకటే జాబ్. మీకు కావాల్సిన జాబ్ ఒక్కటి ఉంది అంటే ఖచ్చితంగా మనం ప్రాణం పెట్టి చదవాలి ఇంకా. సో ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకొని చదవండి. ఈసారి నేను ఖచ్చితంగా కొడతా అని చెప్పి ఇలా మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ దీనికి కూడా డైలీ మనం 1 అవర్ కేటాయించండి. ఎందుకంటే మనకు కంటెంట్ వచ్చేసి 4 అవర్స్, మెథడాలజీ వచ్చేసి 1.5 అవర్, నెక్స్ట్ ఇది 1 అవర్, మొత్తం ఎన్నైనాయి 6.5 అవర్ అయింది. ఇంకా మనకు మిగిలింది ఏంటిది జీకే. సో ఆ జీకే కూడా కలుపుకుంటే మనకు ఒక డైలీ 8 అవర్స్ ప్రిపేర్ అవ్వాల్సిన ప్లాన్ వస్తుంది. ఈ 8 అవర్స్ని కూడా నేను మీకు ఎలా డివైడ్ చేయాలో చెప్తాను. సో ఇలా పిఐఈ మొత్తం డివైడ్ చేసుకొని ఫస్ట్ మీకు ఈజీ ఉన్న టాపిక్స్ సిలబస్ రాసుకోండి. మంచిగా కంటెంట్, పిఐఈ, జీకే ఇంకా మెథడాలజీ అన్ని సిలబస్ రాసుకొని అందులో మీకు యూనిట్స్ ఏవైతే టఫ్ ఉన్నాయో ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి. తర్వాత ఈజీ టాపిక్స్ కవర్ చేయండి. సో కొంచెం ఈజీ హార్డ్ ఉన్న టాపిక్ కూడా ఒకటే రోజు మనం ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే ఒకసారి అది బోర్ పడినప్పుడు ఇది చదవచ్చు, ఇది బోర్ పడినప్పుడు అది చదవచ్చు. ఇట్లా మనకి 4 టాపిక్స్ ఉన్నాయి, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒకదానికి ఏం బోర్ పడుతుంది. ఇప్పుడు ఈ 4 సబ్జెక్ట్స్లో మనం ఒకటి చదివినట్టు బోర్ పడుతున్నాం కానీ ఇంకో దానికి టైం స్పెండ్ చేయండి. అట్లా మీరు పెట్టుకున్న టైంలో ఇది ఖచ్చితంగా ఇది కంప్లీట్ కావాలి అన్న టార్గెట్ అయితే పెట్టుకోండి. ఇది పిఐకి సంబంధించింది. సో ఇందులోనే జీకే మనకు. సో జీకే టాపిక్స్ అన్నీ అందరికీ తెలిసిందే, అన్ని ఎగ్జామ్స్లో కామన్ అంతే. బట్ అడిగే మెథడాలజీ వేరు ఉంటుంది, క్వశ్చన్ అడిగే టైప్ వేరే ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ జీకేలో కూడా మనకు 10 టాపిక్స్ 11 టాపిక్స్ ఉంటాయి అనుకుంటా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2 ఉంటాయి కదా.
సో డైలీ మనం న్యూస్ పేపర్స్ కానీ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి ప్లే స్టోర్లో, ప్రిపరేషన్ ప్లాన్స్ అని, ప్రిపరేషన్ సిరీస్ అని చెప్పి గ్రూప్ కన్నా డిఎస్సికైనా. సో కరెంట్ అఫైర్స్ జీకే అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీరు ఒక దాంట్లో చూస్ చేసుకొని చదువుకున్నారనుకోండి, ఒక మీకు గ్రిప్ వస్తుంది అసలు ఏంటి ఏమున్నాయని చెప్పి. కరెంట్ అఫైర్స్ కూడా వెయిటింగ్ న్యూస్లో డైలీ ఒక 10 క్వశ్చన్స్ అలా వస్తూనే ఉంటాయి, మీరు దాన్ని కూడా చూస్ చేసుకోండి. డైలీ ఒక 20 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోండి. డైలీ ఏం జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో, డైలీ ఒక 20 క్వశ్చన్స్ మీరు రాసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మనం రివిజన్ అప్పుడు అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మనం ఒకసారి రాసిన బట్టి ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. సో మీరే యాప్స్లో కానీ న్యూస్లో కానీ అన్నీ కలెక్ట్ చేసుకొని రాసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది. అలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీ అవుతుంది. సో జీకే అంటే ఆల్మోస్ట్ మీ దగ్గర అన్ని బుక్స్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి అంతే. ఆల్మోస్ట్ అందరూ గురుకుల కానీ గ్రూప్ 4 కానీ అన్ని చదివే ఉంటారు. మళ్ళీ ఒకసారి అట్లా రఫ్గా చూసుకుంటూ ఈ నోట్స్ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా 6 మంత్స్ అని అడుగుతారు కదా, మనకు లేటెస్ట్ 6 మంత్స్ ఎగ్జామ్ వరకు, ఈ 2 మంత్స్ నెక్స్ట్ 3 మంత్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి నుంచి అయినా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. దీనికి కూడా ఒక 1.5 అవర్ కేటాయించండి. డైలీ 1 అవర్ కరెంట్ అఫైర్స్కి, 1/2 అవర్ జీకే, లేకపోతే ఇటు దటైనా అటు ఇటైనా పెట్టుకోండి. మీకు ఏదో ఒక విధంగా కంప్లీట్ అవ్వాలి. 1.5 అవర్లో ఈ 2 కవర్ కావాలి. 1.5 అవర్ అంటే 11 టాపిక్స్ ఏమో ఉంటాయి అనుకుంటా. ఎగ్జాక్ట్గా మనం జీకే కరెంట్ అఫైర్స్ కానీ గింత సబ్జెక్ట్ అని చెప్పలేం, అదొక సముద్రం అని చెప్పాలి. సో ఎన్ని చదివినా మనం ఇంకా చదవలేని బిట్స్ చాలా ఉంటాయి. సో అలా మనం గింత అని సబ్జెక్ట్ పెట్టుకోకుండా డైలీ 1.5 అవర్లో మీకు ఫస్ట్ ఇంతకుముందు చదివినే ఫస్ట్ చదువుకోండి, కొత్త చదివేటివి కూడా డైలీ ఒక 20 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేసుకొని ఆన్సర్స్ రాసుకోండి. బుక్స్ ప్రిపేర్ చేయండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి. డైలీ 20 క్వశ్చన్స్ ఎనఫ్, చాలు. సో మిగిలిన నెక్స్ట్ డేలో కవర్ చేయండి అలా. సో మనకు 6 మంత్స్కి కావాల్సిన బుక్ మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఏం కొనాల్సిన అవసరం లేదు, జస్ట్ న్యూస్ కానీ న్యూస్ పేపర్స్, డైలీ న్యూస్ వినండి, ఇంకా వెయిటింగ్ న్యూస్ చూడండి. ప్లే స్టోర్లో కూడా చాలా యాప్స్ వస్తున్నాయి, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అని, ఇంకా ప్రాక్టీస్ బిట్స్ టెస్ట్ అని చాలా ఉంటాయి, అందులో మీరు కవర్ చేసుకోండి. సో ఇలా మనకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంతా ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను. సో మీకు రఫ్గా డైలీ ఎలా ఉంటుంది టైం టేబుల్ అది కూడా చెప్తాను చూడండి. డైలీ టైం టేబుల్ ఎలా సెట్ చేసుకుందాం. సో డైలీ టైం టేబుల్ ఎలా ఉంటుంది, మనం డైలీ ఎలా క్రియేట్ చేసుకుందాం అంటే, కంటెంట్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, మెథడాలజీ. సో ఈ 4 సబ్జెక్ట్ని మనం ఒక్కో సబ్జెక్ట్కి ఇంత టైం అని పెట్టుకున్నాం కదా. ఫస్ట్ కంటెంట్ వచ్చేసి ఎంత, 4 అవర్స్. ఈ 4 అవర్స్ని మనం ఎలా డివైడ్ చేసుకుందాం, మార్నింగ్ 4కి లేవాలి, 4 AM to 8 AM, లేకపోతే 8:30 దాకా పెట్టుకున్నా కానీ మీరు 4కి లేచిన ఒక ½ అవర్ అటు ఇటు చేసిన 8:30 పెట్టుకొని ఈ 4 అవర్స్ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది. కంటెంట్కి మనం చూజ్ చేసుకున్నాం అనుకోండి, మస్తు ప్రిపరేషన్ కావచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది, అసలు ఏం అల్లరి ఉండదు, ఎవరు డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఎవరు అంత పొద్దున. సో ఈజీగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఈ 4 to 8 పెట్టుకున్నాం అనుకోండి, 2 యూనిట్స్ ఈ 15 డేస్లో కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మార్నింగ్ లేచి చదివితేనే చాలా మంచిగా గుర్తుంటాయంటే, మంచిగా ఫ్రీగా చదువుతాం కాబట్టి, డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఉంటుంది కాబట్టి మన మైండ్కి డైరెక్ట్గా ఎక్కుతుంది. అందుకని చెప్పి మీరు మార్నింగ్ కంటెంట్ పెట్టుకోండి. సో ఇది నేను అనుకుంటున్న టైం టేబుల్. సో మీకు మీ ఇష్టం వచ్చిన టైమింగ్స్లో మీరు సెట్ చేసుకోండి, మీకు వీలున్న టైంలో. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 1 అవర్ అనుకున్నాం కదా, ఒక యూనిట్కి 10 days టైం ఉంది కాబట్టి మనకు 1 అవర్ చాలు. 1 అవర్లో 1 PM to 2 PM, అంటే మనం 12 వరకు లంచ్ కంప్లీట్ చేసుకొని 1 PM to 2 PM చదువుకోండి. తర్వాత 2కి కాసేపు అలా పడుకొని రిలాక్స్ అవ్వండి. సో 1 గంట, తిన్న తర్వాత 1 గంట, తిన్నాక ఏంటనో వండుకోవద్దు. సో అలా టైంపాస్ అటు ఇటు చేయడానికి అని చెప్పేసి 1 గంట పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి కేటాయించండి. ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉన్నారు, ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఎక్కువగా వర్కింగ్ చేసే వాళ్ళే, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పార్ట్ టైం చేసుకున్న, టీచింగ్ చేసుకుంటూ చేసే వాళ్ళు కూడా. సో మనకు టైమింగ్ సెట్ కావాలని చెప్పి, సో నాకు కూడా వర్క్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ టైం అయితే సెట్ చేసుకున్నా. మిగిలిన టైం మొత్తం పక్కకెట్టకుండా, మిగిలిన వర్క్ని పక్క పెట్టకుండా అది చేసుకుంటూ మనం ఈ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. అట్లయితేనే మనకి రిలాక్స్గా ఉంటుంది. డే మొత్తం చదువుకుంటూ ఉంటే కూడా మన మైండ్ ఇంకా అంత లేజీ అయిపోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. సో ఎంత చదవండి అంతనే చదవండి.
పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి 1 అవర్, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలు, 1 గంట చాలు. అట్లా 10 డేస్కి ఇక్కడ పక్కన కూడా పెడతాను నేను. 15 డేస్కి 2 యూనిట్స్, ఇక్కడ 10 డేస్కి 1 యూనిట్. ఇక్కడ మనము గెస్ట్ చేయలేము ఇంత సబ్జెక్ట్ అని కాబట్టి డైలీ 1 అవర్ ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ 20 క్వశ్చన్స్ డైలీ అని టార్గెట్ పెట్టుకోండి, కరెంట్ అఫైర్స్, అప్పుడు ఈజీ అవుతుంది. ఇది మెథడాలజీ 11 యూనిట్స్ కదా మనకు, 5 డేస్, 5 డేస్కి 1 సబ్జెక్ట్. మీకు ఇంకా మొత్తం అర్థమవుతుంది. సో కంటెంట్లో మనకు 8 యూనిట్స్ ఉన్నాయి. అట్లా 15 డేస్కి 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకుంటే 8 60 డేస్లో అయిపోతాయి. 60 డేస్ ప్లాన్ ఇది. సో పిఐలో కూడా మనకు 6 యూనిట్స్ ఉన్నాయి. 10 డేస్కి 1 యూనిట్, డైలీ 1 అవర్ చాలు. ఇంకా ఇది సో ఇది చెప్పాను కదా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1.5 అవర్ చాలు. మీరు చదివింది ప్రిపేర్ అయింది ఆల్మోస్ట్. ఒకసారి రివిజన్ చేసుకున్నట్టుగానే చదువుకుంటూ కొంచెం బిట్స్ ప్రిపేర్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ కోసం. మెథడాలజీలో మనకు 11 యూనిట్స్, డైలీ 1.5 అవర్, 8 to 9:30 PM నేను పెట్టుకున్నా. సో 5 డేస్కి 1 సబ్జెక్ట్, 1 యూనిట్ కంప్లీట్ చేసుకోండి. అట్లా మనకు ఈ 11 యూనిట్స్ 55 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఇలా మనకు 60 డేస్లో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి. 60 డేస్, ఆఫ్టర్ 60 డేస్ మనం రివిజన్కి మాత్రమే కేటాయించాలి. సో ఇలా మీరు ఫిక్స్ చేసుకోండి మీకు వీలున్న టైంలో. సో ఇది వాళ్ళ వీడియో, మీకు యూస్ఫుల్ అవుతుంది, చాలా ఈజీ ఉంది ప్లాన్ అని చెప్పి అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.